నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. మాదాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అల్వాల్, బేగంపేట ప్రాంతాల్లో కురుస్తున్న వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. మియాపూర్ మంజీరా పైప్లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ మైహోం మంగళ మార్గంలో రైల్వే అండర్ పాస్లో వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. రాత్రి నుంచే ఎడతెగకుండా వర్షం కురుస్తుండగా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించక పలు విమానాలు దారి మళ్లించినట్టు తెలిసిందే. మరోవైపు అల్పపీడనం ఈ రాత్రికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం రేపు తీరం దాటనుండగా పలు ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. తెలంగాణ జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం బెంగళూరులో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలి మందలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త దుర్గయ్య గాయపడగా మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 65వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరింది. ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంగారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోకి భారీగా నీరు చేరి కూరగాయల దుకాణాలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో గుండువాగు ఉధృతికి టేక్మాల్, జోగిపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షాపూర్ చెరువు అలుగుపోస్తుండగా జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. వరద దాటికి చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామ శివారులో గండిపడిన గాంధారి కిలా మేడి చెరువును కలెక్టర్ పరిశీలించారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా 30 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఇవాళ ఉదయానికి 40 అడుగులు దాటి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఉధృతంగా ఉండడంతో భక్తులను నది ఒడ్డునే జాగ్రత్తగా స్నానాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నది వద్ద గజ ఈతగాళ్లను, లాంచీలు, పడవలను సిద్ధంగా ఉంచారు. నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్ స్తంభాలు మునిగాయి. హైదరాబాద్లో వర్షాల కారణంగా ఇవాళ సాయంత్రం జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28న బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ కుంటను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తారని కమిషనర్ పేర్కొన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నాలా చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దానిని సభ ఆమోదించింది. ఈ చట్టం వల్ల భూ మార్పిడికి చాలా ఇబ్బంది అవుతోందని మంత్రి తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపన, స్థిరాస్తి రంగం అభివృద్ధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని అనగాని సత్యప్రసాద్ వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. 2016లో తెచ్చిన చట్టం ద్వారా ఏపీలో 16 యూనివర్సిటీలు ఏర్పాటు చేశారని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ వచ్చిన తర్వాత చట్ట సవరణ చేయడంతో వాటి ఏర్పాటు ఆగిపోయిందన్నారు. యూజీసీ నిబంధనలు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దేందుకు చట్ట సవరణ చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా నాణ్యమైన విద్య, పరిశోధనలకు ఆస్కారం ఏర్పడుతుందని వివరించారు. అమరావతిలో లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లోకేష్ అత్యున్నతమైన న్యాయ విద్య అందించడం, లీగల్ అంశాలపై పరిశోధన కోసం ఈ విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుందన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచన మేరకు లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో భవనాలు లేని పాలిటెక్నిక్ కళాశాలలకు నూతన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. కూటమి వచ్చాక 2 కళాశాలల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. చోడవరం, పొన్నూరు, బేతంచెర్ల, మైదుకూరు, గుంతకల్లు కాలేజీలకు భూములు కేటాయించామని, మచిలీపట్నం, కేఆర్పురం, అనపర్తిలకు త్వరలో భూములు కేటాయిస్తామని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంపీ లార్డ్స్ సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 2019-24 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు చేపట్టడంపై కమిటీ వేస్తామని, 100 రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో నిన్న ఒక విద్యార్థి పిట్స్తో మరణించడంపై లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత వాయుసేనలో రష్యా తయారీ MiG-21 ఫైటర్ జట్ల శకం ముగిసింది. 1960లో వాయుసేనలో చేరిన ఈ సూపర్ సోనిక్ జట్లకు చండీగఢ్లోని వైమానిక స్థావరంలో ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వాయుసేనకు చెందిన ఆకాశ్ గంగా బృందం 8000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశారు. అనంతరం సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం చేపట్ట విన్యాసాలు అబ్బురపరిచాయి. చివరిగా పాంథర్స్ అనే పేరుతో పిలిచే 23వ నంబర్ స్క్వాడ్రన్కు చెందిన 6 MiG-21 జట్లతో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, వింగ్ కమాండర్లు చిట్ట చివరిసారి నింగిలోకి దూసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. తేజస్, జాగ్వర్ యుద్ధ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. 1963లో వైమానిక దళంలో చేరిన MiG-21లు అప్పటి నుంచి 870కి పైగా MiG-21లు సేవలందించాయి. 1965, 1971 యుద్ధాలు, 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం, 2019 బాలాకోట్ వైమానిక దాడుల్లో MiG-21లు సత్తా చాటాయి. విగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ అమెరికా F-16 ఫైటర్ జట్ను నేల కూల్చిన MiG-21 యుద్ధ విమానాలు దేశానికి గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఎన్నో వీరోచిత సాహస పోరాటాలకు అవి సాక్షిగా ఉన్నాయని తెలిపారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ ఎస్టీ సింగ్ నేతృత్వంలోని బృందం వాంగ్చుక్ను అదుపులోకి తీసుకుంది. లేహ్లో జరిగిన ఘటనలకు తనను బాధ్యుణ్ణి చేసి అరెస్టు చేసినా పర్వాలేదని వాంగ్చుక్ ప్రకటించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల లేహ్లో చెలరేగిన ఆందోళనలకు వాంగ్చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ తెలిపింది. ఆయనకు చెందిన సంస్థ లైసెన్సును విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘించినందుకు రద్దు చేసింది. వాంగ్చుక్కు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్ సంస్థ ఖాతాలో అక్రమాలు జరిగాయని తెలిపింది. అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఓ స్వీడన్ సంస్థ నుంచి లావాదేవీ జరిగినట్టు వెల్లడించింది. అందుకే లైసెన్స్ రద్దు చేశామని హోంశాఖ తెలిపింది. రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ వర్తింపజేసి రాజ్యాంగ రక్షణ కల్పించాలన్న డిమాండ్లతో కొన్ని రోజులుగా లేహ్లో జరుగుతున్న ఉద్యమం ఈ నెల 24న హింసాత్మకంగా మారి 4 మృతి చెందారు. ఈ హింసకు కారణమయ్యారన్న ఆరోపణలపై ఇప్పటికే 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వాంగ్చుక్ను అరెస్టు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఆయన సతీమణి సునీతను నిలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమానాన్ని పొందిన మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు బీఆర్ఎస్ తెలిపింది. చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలను గౌరవిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది. మద్యం కేసుల నిందితులకు రిమాండ్ను అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్ ఇవాళ ముగియనుండగా ఏసీబీ అధికారులు వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం జైళ్ల నుంచి వారిని కోర్టుకు తీసుకువచ్చారు. బెయిల్పై విడుదలైన మరో 4 నిందితులు కూడా కోర్టులో హాజరయ్యారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న 12 మంది రిమాండ్ను కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న 100% దిగుమతి సుంకాల ప్రభావం భారత్పై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపైనే ట్రంప్ ట్యారిఫ్ల ప్రభావం ఉంటుందని, జనరిక్ ఔషధాలపై ఉండదని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ఐపీఏ పేర్కొంది.
భారత ఫార్మా ఎగుమతుల్లో ఐపీఏ మెంబర్స్ వాటా 80% ఉండగా భారత్కు చెందిన పెద్ద ఫార్మా కంపెనీలకు ఇప్పటికే అమెరికాలో తయారీ లేదా రీప్యాకేజింగ్ యూనిట్లు ఉన్నట్లు ఐపీఏ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తున్న ఔషధాలపై పెద్దగా సుంకాల ప్రభావం ఉండదని వివరించింది. 2022లో అమెరికాలో ప్రతి 10 ప్రిస్క్రిప్షన్లలో 4కి భారతీయ కంపెనీల నుంచే ఔషధాలు సరఫరా అయ్యాయి. భారత కంపెనీలు చౌకగా ఔషధాలను ఎగుమతి చేస్తున్నందున అమెరికా ఆరోగ్య వ్యవస్థకు 2022లో $219 బిలియన్ ఆదా అయ్యాయి. 2013 నుంచి 22 వరకు చూసుకుంటే ఈ మొత్తం $1.3 ట్రిలియన్ ఉంది. భారత్ $30 బిలియన్ విలువైన ఔషధాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుండగా వాటిలో $11 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకే వెళ్తున్నాయి. ఇప్పుడు బ్రాండెడ్ ఔషధాలపై ట్రంప్ సుంకాలు చేసిన ప్రకటనతో భారత్పై పెద్ద ప్రభావం ఉండనప్పటికీ మార్కెట్ సెంటిమెంట్ను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ సమావేశమయ్యారు. శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. ఏ అంశాలపై చర్చించారనే వివరాలను కూడా శ్వేత సౌధం వెల్లడించలేదు. షరీఫ్ బృందం శ్వేత సౌధం చేరుకున్న సమయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా దాదాపు గంట పాటు పాక్ నేతలు అమెరికా అధ్యక్షుడి కోసం ఎదురుచూశారు. అటు మీడియా సమావేశంలో షరీఫ్ గురించి ప్రస్తావించిన ట్రంప్ ఆయన గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడిని కలవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మేలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ ఆయనకు శ్వేత సౌధంలో విందు ఇచ్చారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీహార్లో మహిళా సాధికారత కోసం జేడీయూ, ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు 7,500 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాలోకి డబ్బు జమ కానుంది. అనంతరం మాట్లాడిన మోదీ గతంలో ఆర్జేడీ పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వారి పాలనలో శాంతి భద్రతలు దయనీయంగా ఉండేవని, డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. బీహార్లో మరోసారి ఆర్జేడీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని పిలుపునిచ్చారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 3వ రోజైన ఇవాళ మలయప్ప స్వామి సింహ వాహనాన్ని అధిరోహించి యోగముద్ర అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. మాడ వీధుల్లో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. ఈ సాయంత్రం 7 నుంచి ఆ దేవదేవుడు చల్లని ముత్యాలు ధరించి చల్లని వెన్నెల్లో ముత్యపు పందిరి వాహన సేవను అందుకోనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బిడ్డలకు జ్ఞానాన్ని బోధించే విద్యాలక్ష్మి, ఇంటిల్లిపాదికి భోజనం పెట్టే ధాన్యలక్ష్మి, కష్టాల్లో భర్తకి ధైర్యం చెప్పే ధైర్యలక్ష్మి, కుటుంబం పేరు నిలిపే దిశలో సంతానాన్ని తీర్చిదిద్దే సంతాన లక్ష్మిగా, భర్త సాధించే విజయానికి ఊతమిచ్చే విజయలక్ష్మి, ఇలా అన్ని రూపాల్లో బాధ్యతను లక్ష్మీదేవి అలంకారం మహిళలకు గుర్తు చేస్తాయని పండితులు చెబుతారు. ఓర్పు నేర్పుతో ఈ విజయాలని సాధించే సామర్థ్యం మహిళలు అందుకోవాలనేది ఈ అలంకారం అంతరార్థమని వివరిస్తారు.